మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు, అలాగే పరిశుద్ధ దినము విశ్రాంతి దినం యొక్క శుభములు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుంచి 32 వరకు. మనము ఒకరినొకరము అవయవులై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను. కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మనమంతా పరిశుద్ధులందరూ మరి ఒకరికొకరు అవయములై ఉన్నారు అని అంటున్నాడు. ఒకరికొకరు, వారొకరు వీరొకరు, అందరూ క్రీస్తునందు ఉన్నవారు. పరిశుద్ధులందరూ కూడా మరి ఆయనలో ఒక అవయమై ఉన్నారు. కనుక మీరు చేయవలసినది ఏమంటే అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవారు. అవును, సంఘాలలో అబద్ధం ఆడేవారు చాలామంది ఉంటారు. పరిశుద్ధులమని చెప్పుకుంటూ అబద్ధం ఆడేవారు ఉంటారు. అబద్ధం ఆడి ఇతరులను, తోటి సహోదరులను ప్రక్కదోవన పట్టించేవారు ఉంటారు. ముందుగా ఒకటి మాట్లాడతారు, వెనుకగా ఒకటి మాట్లాడతారు. పరిశుద్ధులైన వారికి ఇవి తగవు అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి ఈ పత్రిక రాస్తున్నారు. మీరు అబద్ధమాడటం మాడి ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవాలను. అబద్ధం ఆడటం మీకు తగదు అని ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు సంఘానికి. కోపపడుడు కానీ పాపము చేయకుడి. కోపము వేరు, పాపము వేరు. కోపపడండి కానీ పాపం చేయకండి. పాపం చేయడం అంటే మరి దుర్భాషలు మాట్లాడడం, వెనుకగా కుట్రలు పన్నడం, నిక్షేపణ చేయడం, మరి మనిషిని ఒకలాంటి మరి మానసిక ఒత్తిడికి గురి చేయడం, ఇవన్నీ పాపంలోనికి వస్తాయి. మనుషుల యొక్క హృదయాలను మరి మనసులను బాధ పెట్టడం, కలత చెందేవారుగా చేయడం, ఇవన్నీ పాపంలోనికి వస్తాయి. కాబట్టి ఆయన కోపపడండి కానీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉంటే అది పగగా మారుతుంది. పగ, ద్వేషం అనేది పెరిగిపోతుంది. సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. అస్తమించే లోపే మరి మీ యొక్క కోపం ఉండకూడదు. అంటే మీరు క్షమించాలి అని చెప్తున్నాడు. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమముద్రికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష అయినను మీ నోట రానియకుడి. వినువారికి మేలు కలుగునట్లు, వినేవారికి మేలు కలగాలి. అంటే నీ బోధ, నీ వాక్యము మేలు కలిగేదిగా ఉండాలి. అది అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. అవసరం బట్టియే మాట్లాడాలి. అది కూడా క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం. ఎదుటివారికి క్షేమం కలిగే విధంగానే మనం మాట్లాడాలి. అనుకూల వచనంలే మీరు మాట్లాడండి అంటున్నాడు. ఎదుటివారికి క్షేమం కలిగే మాట్లాడాలి. ఎదుటివారు నష్టపోయే విధంగా మనం మాట్లాడకూడదు. అనుకూల వచనమే మీ నోట రానియుడి. అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష అయినను మీ నోట రానియకుడి. అనుకూల వచనమే మీరు మాట్లాడండి, దుర్భాష మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మరి ఈ విధంగా మనం చేస్తే మరి దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. ఏ విధంగా అంటే అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికైన అనుకూల వచనమే మాట్లాడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట దుర్భాష వచ్చినప్పుడు మరి దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది అని రాస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచుకోండి. దేవుని పరిశుద్ధాత్మ మీరు దుర్భాష మాట్లాడినప్పుడు, మీ పొరుగు వారిని మీరు దూషించినప్పుడు, మరి మీ నోట దుర్భాష వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది అని రాస్తున్నాడు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం వరకు మీరు దేవుని యందే ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం ఒకటి ఉంటుంది.
మరి ఆ దినం మీరు విమోచన పొందేవారుగా ఉంటారు కాబట్టి మరి మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకవేళ మీలో మరి ద్వేషం ఉన్న, కోపం ఉన్న, క్రోధం ఉన్న, కసి కక్ష ఉన్న, అల్లరి, దూషణ, మరి ఈ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అని రాస్తుంది. ఒకవేళ మీలో ఉన్నాయేమో వీటిని మీరు విసర్జించండి, వీటిని తీసి పారద్వేయండి. ఒకరి యందు ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించు ప్రకారము మీరును ఒకరినొకరు, చివరికి ఏమంటున్నారు, మీరును ఒకరినొకరు క్షమించాలి. ఒకరి యందు ఒకరు దయ కలిగి ఉండండి, దయ కలిగే హృదయులై ఉండండి. క్రీస్తునందు మిమ్మను క్షమించు ప్రకారం, క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించు ప్రకారం. దేవుడు క్షమించాలంటే క్రీస్తునందు క్షమిస్తాడు. క్రీస్తు మనకు మధ్యవర్తి అయినాడు కాబట్టి మరి క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. అవును, మనం క్రీస్తునందు క్షమించబడిన వారి పరిశుద్ధులుగా ఉంటున్నాం. క్రీస్తునందు మనము క్షమింపబడిన వారిగా ఉంటున్నాం. మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు, సిలువలో ఆయన రక్తం మార్చాడు. అదే దేవుని ప్రేమ, అదే క్షమాపణ. అందుకే ఆయన అంటున్నాడు, క్రీస్తునందు మరి క్రీస్తు ఎడల ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృతులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అని ఆయన రాస్తున్నారు. క్షమాపణ కలిగే గుణం కలిగి ఉండండి. సమస్తమైన మరి ఈ కోపము, ద్వేషము, అల్లరి, దూషణ, దుష్టత్వము వీటిని విసర్జించండి అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక ద్వారా తెలియజేశారు.